స్విట్జర్లాండ్. ఇప్పుడు ఫ్లోటింగ్ ఉంది ఫ్రాన్స్, నెదర్లాండ్, డెన్మార్క్. ఇవి 3 మనం వీసా కోసం యూజ్ చేసుకుంటున్నాం. మీకు వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 కంట్రీస్ సజెస్ట్ చేస్తాం జాబ్కి. లేదు నేను దీంట్లోనే చేసుకుంటాను మీరు లేదు ఇంకొక కంట్రీ చూస్ చేసుకుంటే మీకు ఇది వీసా వచ్చింది అనుకుంటే ఒకరోజు అక్కడ స్టే చేయాలి. ఎందుకంటే ఇమిగ్రేషన్ మీది అబ్జర్వేషన్ ఉంటుంది కదా. ఒకరోజు అక్కడ స్టే చేస్తారు. నెక్స్ట్ డే మీరు ఏ కంట్రీ అయితే చూస్ చేసుకున్నారో అక్కడికి బస్ ట్రావెల్ చేసుకుంటారు. సార్ మీకు టికెట్స్ పెడతారు, అక్కడికి ట్రావెల్ చేసుకుంటారు. మనకి యోగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే 90 డేస్ వీసా. 90 డేస్ ఉంటుంది, 30, 45, 15 డేస్ ఇట్లా వీసా డేట్స్ స్టార్టింగ్లో వస్తాయి మనకి. సో మీకు 90 డేస్ వీసా వస్తే మనం వేస్తుంది ఏంటి విజిట్ టు వర్క్ పర్మిట్. సార్ ఇది 45 డేస్ పడుతుంది ప్రాసెస్ టైం. మనం వేసేది విజిట్ వీసా, డైరెక్ట్ వర్క్ పర్మిట్స్ అవ్వట్లేదు. సో మనం విజిట్ వేసి పంపించి వర్క్ పర్మిట్లో కన్వర్ట్ చేస్తాం. 90 డేస్ వీసా వస్తేనేమో మనకు వర్క్ పర్మిట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇన్ కేస్ 30, 45, 15 వస్తే వర్క్ పర్మిట్లో కన్వర్ట్ అవ్వట్లేదు నెదర్లాండ్స్లో. సో అప్పుడేంటి మనం వేరే కంట్రీకి మిమ్మల్ని మూవ్ చేస్తాం. ఒకరోజు అక్కడ ఉంటారు, నెక్స్ట్ డే వేరే కంట్రీకి ట్రావెల్ అవుతారు. ఇంక ఈ రిమైనింగ్ వాటికి ఏది వచ్చినా నో ప్రాబ్లం, వర్క్ పర్మిట్లో కన్వర్షన్ అవుతుంది. క్లియర్ సార్? మీకు తర్వాత జాబ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఏవి బ్లూ కలర్ జాబ్స్, అన్స్కిల్డ్ జాబ్స్. అన్స్కిల్డ్ జాబ్స్ ఓన్లీ, బ్లూ కలర్ జాబ్స్, వేర్ హౌస్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, కోల్డ్ స్టోరేజెస్, డ్రైవింగ్, డెలివరీ, సూపర్ మార్కెట్, ఇండస్ట్రీస్. ఇవి జాబ్స్ అన్నమాట. ఓన్లీ వీటిలోనే హోటల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు హోటల్ మేనేజ్మెంట్, వేర్ హౌసింగ్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, కోల్డ్ స్టోరేజెస్, డ్రైవింగ్, డెలివరీ, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, సూపర్ మార్కెట్, అడ్మినిస్ట్రేషన్ పొజిషన్స్. కొంతమంది క్లీనింగ్ అడుగుతారు, కేర్ టేకర్స్. సో ఏవైనా మనం అన్స్కిల్డ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎలాగో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డ్రైవింగ్ తీసుకుంటాను అన్నా నో ప్రాబ్లం. లేదు వీటిలో కావాలి అన్నా కూడా నో ప్రాబ్లం. అండ్ మీకు సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 4 lakhs ఉంటుంది సార్. ఈ 4 lakhsలో 1 lakh ఇక్కడ పే చేసుకుంటారు. రిమైనింగ్ 3 lakhs శాలరీ డిడక్షన్ ఈఎంఐ ప్రాసెస్. మీరు ఆఫ్టర్ యూరోప్ రీచ్ అయిన తర్వాత మీ శాలరీలో నుంచి మంత్లీ మీరే పే చేసుకుంటారు. మీకు మ్యాక్సిమం ఏంటి 6 months టైం అట్లా ఇస్తాము. మీరు 6 months పే చేసుకుని 9 months 11 months పే చేసుకుని నో ప్రాబ్లం. బట్ మీ పాస్పోర్ట్ ఒక్కటి లాయర్ దగ్గర ఫోన్లో ఉంటుంది. జస్ట్ ఎందుకు భయంగా దీన్ని కట్టుకుంటారు. మీ ఛార్జెస్ రికవర్ అయిపోయేదాకా లాయర్ దగ్గర అంతే. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. 100% దానికి మాత్రం గ్యారంటీ ఇస్తాం. ఎందుకంటే అక్కడ ఉండే మన తెలుగు లాయరే. అంటే ఇది కూడా ఇంతకుముందు మనం ఏం తీసుకోలేదు పాస్పోర్ట్. ఎందుకంటే అమౌంట్ మనం పంపించుకున్న క్లయింట్స్ బాస్ అన్నారు సార్ మీరు కట్టాలి. ఇప్పుడు మన ఎంబసీ అక్కడ ఉంటుంది. సో మీ మీద వెళ్ళి కేసు వేస్తాము, అదే ఇది అని కొంచెం వార్నింగ్స్ లాగా. సో దానికోసం నెక్స్ట్ క్లయింట్కి మనం అవకాశం ఇవ్వకూడదు కదా. ఒకరిని చూసినప్పుడు ఇంకొకరికి ఇవ్వకూడదు అన్న ఒక థాట్ ఉంది. జస్ట్ మీ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు ఇక్కడే క్లియర్ అంతే. మీరు అక్కడికి రీచ్ అయిన తర్వాత మీకు అన్నీ ఏర్పాటు అయిపోయిన తర్వాత మీరు ఇది కట్టుకొని పాస్పోర్ట్ ఇవ్వరు అన్నా నో ప్రాబ్లం. సో ఎలా అయినా మీరు ఇది కట్టుకుంటే మీ పాస్పోర్ట్ మీ దగ్గరే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు, మీకు జాబ్ చూపించాం, లీగల్ కార్డు ఉంటుంది, అది ఇచ్చాం, మీ పని అంతా అయిపోయింది, మీకు ఒక నమ్మకం వచ్చింది కదా. అప్పుడు కట్టేసుకున్నారు అనుకోండి, మీ పాస్పోర్ట్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అలా ఎలా అయినా మీ ఇష్టం. ఇంక ఈ 1 lakh కూడా మీరు 3 installmentsలో పే చేసుకుంటారు. 25, 25, 50. ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇనిషియల్ పేమెంట్ 25 పే చేసుకుంటారు. మీకు ఆ రోజు నుంచి 20 to 25 డేస్లో స్లాట్ వస్తుంది. డాక్యుమెంట్స్ మొత్తం మీరు ప్రిపేర్ చేసి స్లాట్ బుక్ చేసి మీకు కాల్ చేస్తాం. సో అప్పుడు ఆఫీస్కి వస్తారు కదా, సెకండ్ 25 పే చేసుకొని స్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని విఎఫ్ఎస్ ఆఫీస్ ఉంటుంది పంజాగుట్ట మెట్రో స్టేషన్లో. మీరు ఎంక్వైరీ చేసుకోండి, విఎఫ్ఎస్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి 10,000 లిటిల్ చేంజ్ ఉంటుంది.
సో మీరు వీసా వేసేటానికి 10,000 ఉండొచ్చు, 10,500 ఉండొచ్చు, 10,800 ఉండొచ్చు. ఇది గవర్నమెంట్ ఫీజు, ఓకే మేడం. కన్సల్టెన్సీకి సంబంధం లేదు. అది మా సెల్ఫా? మీ సెల్ఫ్ ఈ 10,000 ఇది విఎఫ్ఎస్ ఆఫీస్లో మీరు స్లాట్ అప్పుడు పే చేసుకుంటారు. అండ్ మీకు ఆ రోజు అక్కడంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ మీకు 10 to 15 డేస్లో డెసిషన్ అనేది పోస్ట్ నుంచి ఎంబసీ వాళ్ళు డైరెక్ట్ మీకు ఇంటికి పంపిస్తారు. మీరు పోస్ట్ ఓపెన్ చేసి చూసే వరకు వీసా వచ్చిందా రాలేదా ఎవ్వరికి తెలియదు. మీరు స్లాట్ వేస్తారా, ఫస్ట్ బెంగళూరు వెళ్తాయి అందరూ, తర్వాత ఢిల్లీ వెళ్తాయి, ఢిల్లీలో డిసైడ్ అవుతుంది డెసిషన్. అక్కడ నుంచి మళ్ళీ మీరు ఎక్కడైతే స్లాట్ వేసారో అక్కడికి వచ్చేస్తుంది. మీరు ఆ రోజు ప్రాసెస్ చేసే రోజే మీకు ఒక కన్సెషన్ ఫామ్ ఇచ్చి డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. మీరు ఏ అడ్రస్ అయితే పెట్టారో వాళ్ళు మీకు కొరియర్ చేసేస్తారు. మీరు పోస్ట్ ఓపెన్ చేసి చూసే వరకు వచ్చిందా రాలేదు ఎవరికి తెలియదు. స్టాంపింగ్ వన్స్ వీసా వస్తే ఇంకా రిమైనింగ్ 50K పే చేసుకుంటాం. మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. ఇన్ కేస్ రిఫ్యూజల్ వచ్చింది 25, 25, 50 ఉంది కదా, ఈ 50లో నుంచి 30% రీఫండ్, 15K మీకు రీఫండ్ అనేది ఉంటుంది. క్లియరా సార్? మీకు వీసా వచ్చింది, మీరు ఈఎంఐ ప్రాసెస్ చూస్ చేసుకున్నారు. మీరు ఇమిగ్రేషన్స్ వెళ్ళేటప్పుడు మీకు ఇమిగ్రేషన్స్ ఉంటాయి. అంటే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ చెకింగ్ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంటుంది. సో మీరు ఒక 50K క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర షో మనీ ఎంత ఉంది అని వాళ్ళు అడుగుతారు. సో మనం యూరోస్లో కన్వర్ట్ చేసి ఇస్తాము. ఒక 50,000 మీ దగ్గర. ఎందుకు అంటే మీరు విజిట్ కదా, అసలు డబ్బులు ఏం లేకుండా ఏం చూడడానికి వెళ్తున్నావు అంటారు. సో ఒక 50,000 వాళ్ళకి చూపించుకోవడానికి ఉంచుకుంటారు మీ దగ్గర. అండ్ ఇక్కడ వితౌట్ ఫ్లైట్ టికెట్స్, ఫ్లైట్ టికెట్ కూడా సెల్ఫ్. ఫ్లైట్ టికెట్స్ మీకు వీసా వచ్చిన తర్వాత సార్ ఎంప్లాయర్కి కాల్ చేస్తాం. సో అని చెప్పి మీకు వీసా వచ్చింది, ఫ్లయింగ్ డేట్స్ స్టాంపింగ్లో ఉంటాయి. మీరు ఈ డేట్ నుంచి ఈ డేట్లోపు ఫ్లై అవ్వాలి అని ఉంటుంది కదా. అప్పుడు ఆ టైంకి ఏమేమి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కంట్రీలో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, అక్కడ రూల్స్ ఏమున్నాయి, మీకు ఒక 5 కంట్రీస్ 5 జాబ్స్ ఎవ్రీథింగ్ శాలరీ ఉంటుందని ఒకటి మీకు అంత క్లియర్గా చెప్తాను. మీరు ఒకటి చూస్ చేసుకున్నారు, డ్రైవింగ్ చూస్ చేసుకున్నారు, లేదా వేర్ హౌస్లోనే చూస్ చేసుకున్నారు. మీకు వీసా వచ్చిన టైంకి ఒక జాబ్ చూస్ చేసుకున్న తర్వాత మీకు బ్లూ కలర్ జాబ్సే కాబట్టి ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు. మీకు డైరెక్ట్ వర్క్ పర్మిట్స్ అయితే ఇంటర్వ్యూస్, మెయిల్, హెల్త్ చెకింగ్ ఇవి ఉంటాయి. మనం వేస్తుంది విజిట్ కాబట్టి హెల్త్ చెకప్స్ అవసరం లేదు. వెళ్తుంది బ్లూ కలర్ జాబ్స్ కాబట్టి ఇంటర్వ్యూ ఏముండదు. ఎంప్లాయర్కి కాల్ చేసి బయట మార్కెట్లో ఏం చెప్తారు అంటే మీకోసము 3 months హోల్డ్లో ఉంచుతాం, 4 months హోల్డ్లో ఉంచుతాం జాబ్ అని రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. అండ్ మీకే కంపెనీ ఉంటే 3 months ఒకరి పొజిషన్ ఆపుతారా సార్? ఎందుకంటే ఆ ప్రాఫిట్ పడిపోతుంది అలా ఆ కంపెనీది. సో మనం అలాంటి రాంగ్ ఎలిగేషన్స్ ఇవ్వం. మీకు వీసా వచ్చిన టైంకి 15 days 20 days అంటే మన కోసం ఆపుతారు వేకెన్సీ. ఎందుకంటే మీరు వెళ్తున్నారు ఇంకా. సో మీరు తనకు ఐడియా ఉండాలి కదా. సో ఆల్సో పర్సన్ 15 daysలో వస్తున్నారు ఎంప్లాయర్తో మాట్లాడిస్తాం. అండ్ అప్పుడు ఒక 90% మీకు ఎంప్లాయర్ ఫ్లైట్ టికెట్స్ ఇస్తాడు. ఒక 10% ఇవ్వకపోతే మీరు పెట్టుకొని వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక 6 months ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేస్తారు కదా, అప్పుడు మీ ఫ్లైట్ టికెట్స్ అమౌంట్ ఎంత అయితే ఉంది మీకు ఎంప్లాయర్ క్లైమ్ చేస్తారు. ఫ్లైట్ టికెట్ సెల్ఫా మేడం? జస్ట్ మీరు పెట్టుకొని వెళ్తే ఇస్తాడు ఇవ్వడు అనేది తెలియదు. అంటే ఒక క్లయింట్కి ఇస్తాడు, ఒక క్లయింట్కి ఇవ్వడు. అతని సీజన్ బట్టి అక్కడ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు అయితే ఫ్లైట్ టికెట్ సెల్ఫ్ పెట్టుకొని పోవడం. మీకు వీసా వచ్చిన తర్వాత మనం ఎంప్లాయర్ని అడుగుతాం కదా, ఒక 90% ఇస్తాడు, ఒక 10% ఇవ్వకపోతే అప్పుడు మీ సెల్ఫ్ పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి ఒక 6 months వర్క్ చేసిన తర్వాత మీ అమౌంట్ మనకి ఇంతకు ముందు ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ కూడా ఎంప్లాయర్ ఇస్తున్నారు. బట్ క్లయింట్స్ ఏం చేస్తున్నారు అంటే నేను మీతో వచ్చా, మీరే నాకు హాస్టల్ చూపించారు, ఫుడ్ అంతా జాబ్ చూపించారు, అంతా అయిపోయింది. ఇంకొక ఎంప్లాయర్ వచ్చేసి ఇంకా బెటర్గా ఇస్తా అన్నారు. మీరు ఇతను వదిలేసి అటు వెళ్ళిపోయారు. అప్పుడు ఇతను లాస్ కదా. మీకు ఫ్లైట్ టికెట్ పెట్టాడు, ఫుడ్ చూసుకున్నాడు, 1 month జాబ్ చూపించాడు, తనకు తగిన జాబ్. మీరు వదిలేసి వెళ్తే తను లాస్ కదా ఇమీడియట్గా. సో అందుకే
మీకు నేను ఒక 6 months వర్క్ చేయించుకుంటా, తర్వాత ఫ్లైట్ టికెట్స్ ఇస్తాం, మీకు ప్రాఫిట్ ఆ తర్వాత కూడా నచ్చకుండా కూడా వర్క్ చేయవచ్చు. మినిమం ఒక 6 months చేయాలి. మీరు ఒక 6 months చేస్తే ఫ్లైట్ టికెట్స్ అమౌంట్ మీకు ఇచ్చేస్తాడు. అది కూడా 90% ఇస్తాడు. 10% ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత 6 monthsకి ఇస్తాడు. క్లియర్ సార్ ఇక్కడ. ఇంకా మీరు వీసా వచ్చింది, అక్కడికి రీచ్ అయ్యారు, మన క్లయింట్సే అంటే మీలాగా ముందు మన క్లయింట్స్ వెళ్ళారు చూడండి, వాళ్ళే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఫ్రీ సర్వీస్ ఏం కాదు, 100% మిమ్మల్ని వచ్చేసి పికప్ చేసుకుంటారు. ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తాను. విత్ 48 hours మీకు లీగల్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాను. ఎందుకు మీరు వెళ్తున్న విజిట్, మీరు అక్కడ వర్క్ పర్మిట్లో కన్వర్ట్ అవ్వాలి, లీగల్గా మీ జాబ్ని చేసుకోవడానికి లీగల్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆ రోజే ఆ రిసీవ్ చేసుకున్న క్లయింట్ మిమ్మల్ని ఫస్ట్ లాయర్ దగ్గర తీసుకెళ్ళి లీగల్ కార్డ్ ఇప్పిస్తాడు. 1 monthకి మీకు వర్క్ పర్మిట్ వస్తుంది, 2 years వ్యాలిడిటీతో. ఆ రోజు బయోమెట్రిక్ తీసుకుంటారు లాయర్ గారు మీది, 1 monthకి వస్తుంది అది ప్రాసెస్ అయ్యి, 2 years వ్యాలిడిటీతో వస్తుంది. 2 years తర్వాత 2 months ఎక్స్పైర్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ 2 yearsకే ఎక్స్టెండ్ చేసుకోవాలి. 6 to 9 months అండ్ 1 year టైం పడుతుంది సార్. టీఆర్పీ కూడా అంటారు, టెంపరీ రెసిడెన్షియల్ పర్మిట్. ఇది దేనికి, మీరు ఇండియాకి రావాలి కదా, మళ్ళీ వెళ్ళాలి ఆ కంట్రీకి, ఈ టీఆర్సీ యూజ్ అవుతుంది. ఈ లీగల్ కార్డు మీద మీరు అన్లిమిటెడ్గా అక్కడ వర్క్ చేసుకోవచ్చు. టీఆర్సీ రావాలంటే ఈ టీఆర్సీ రావాలి అంటేనే వర్క్ పర్మిట్ ఉండాలి. అందుకే ఈ వర్క్ పర్మిట్ చూసుకుంటా మీకు 1 monthకి వస్తుంది. ఇది రావడానికి 1 year టైం పడుతుంది. సో ఇది టీఆర్సీ ఇండియాకి వచ్చి రిటర్న్ వెళ్ళడానికి, ప్లస్ డిపెండెంట్ వీసా వేసుకొని ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ 29 కంట్రీస్లో మీకు నచ్చిన కంట్రీలో మీరు పర్మనెంట్గా సెటిల్ అయిపోవచ్చు. మీకు మనం ప్రొవైడ్ చేస్తుంది ఏంటి, బ్లూ కలర్ జాబ్స్. తర్వాత మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది ఆఫ్టర్ టీఆర్సీ తర్వాత. ఇవన్నీ ఇన్ కేస్ టీఆర్సీ రాకుండా మీరు ఇండియా కానీ వచ్చేస్తే మళ్ళీ ప్రాసెస్ అంతా చేయాలి. అప్పుడు కూడా నో వీసా గ్యారంటీ. అప్పుడు కూడా టీఆర్సీ రాకుండా వస్తే వీసా గ్యారంటీ ఉండదు. మళ్ళీ ప్రాసెస్ అంతా చేయాలి, టీఆర్సీ వెళ్ళాలి మళ్ళీ. సో మనం టీఆర్సీ వచ్చే వరకు అక్కడ ఇదన్నమాట. ఇప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ పడ్డా, ఇంటి దగ్గర అయినా ప్రాబ్లం అయింది, రావాలనుకుంటే ఎట్లా మళ్ళీ పోవాలనుకుంటాను రావచ్చు సార్, కానీ మళ్ళీ వెళ్ళాలంటే ప్రాసెస్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. వీసా అనేది వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు సాలరీస్ స్టార్టింగ్ ఇంతవరకు మీకు అర్థమైంది కదా. అర్థమైంది. మీకు 2 daysలో లీగల్ కార్డ్ వస్తుంది, నేను చూపిస్తాను. వర్క్ పర్మిట్ వచ్చి 1 monthకి వస్తుంది, 2 years వ్యాలిడిటీలో. ఇది రావడానికి 1 year టైం పడుతుంది. మేడం ఇప్పుడు 1 month వచ్చేదాకా ఫుడ్ కమిషన్ మొత్తం స్పాన్సర్ రిసీవ్ చేసుకున్న పర్సన్ మీకు ఫుడ్ అంతే అరేంజ్ చేస్తాడు. అతనికి సర్వీస్ ఛార్జెస్ ఉంది నేను చెప్తాను. అండ్ మీకు 1 week లోపు మీ జాబ్లోకి వెళ్ళిపోతారు. తర్వాత నుంచి ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా సార్. అండ్ మీకు ఇంకా శాలరీ 1.2 నుంచి 1.5 వరకు శాలరీ ఉంటుంది. ఎవ్రీ మంత్ 12% ట్యాక్స్ కట్ అవుతుంది. మీకు ట్యాక్స్ కట్ అయిపోయి 1.2, 1.5 వరకు శాలరీ వస్తుంది. ట్యాక్స్ కట్ అవుతుంది. ట్యాక్స్ కట్ అయిపోయి మీకు 1.2, 1.5 వరకు శాలరీ వస్తుంది. అండ్ మీరు డే మీద ఒక 2-3 hours ఎక్స్ట్రా చేసుకుంటే ఓటీస్ యాడ్ అవుతాయి. పర్ €1 వచ్చేసి 104 ఉంటుంది సార్ మన కరెన్సీలో. పర్ అవర్కి వచ్చేసి మీకు 1 hourకి వచ్చేసి €15 ఉంటుంది. 1 monthకి అయితేనేమో €1,500 ఉంటుంది. సో మీరు ఎన్ని అవర్స్ చేసుకుంటే అన్ని €15 మీకు యాడ్ అవుతాయి. ఒక 2 hours ఎక్స్ట్రా చేసుకుంటే డే మీద మీకు 9 hours వర్క్ ఉంటుంది. 1 hour బ్రేక్ పోతే 8 hours వర్క్ ఉంటుంది. ఒక 2 hours ఎక్స్ట్రా కాబట్టి ఒక 1 hour ఎక్స్ట్రా చేసుకుంటాం. మీకు మంత్ మీద కొంత అమౌంట్ అనేది ఓటీస్ యాడ్ అవుతాయి. మీకు సాటర్డే సండే లీవ్స్ ఉంటాయి కదా, ఒకటి యూజ్ చేసుకున్నా ఇంకొకటి వర్క్ చేసుకుంటే ఇంకొంచెం అనేది యాడ్ అవుతుంది. సో వెళ్ళి ఒక 3 months 6 months మీ పర్ఫార్మెన్స్ స్కిల్స్ చూస్తారు. మీకు ఆటోమేటిక్గా శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది, పొజిషన్ కూడా మారుతుంది. సో ఫస్ట్ బేసిక్ శాలరీ 1.2, 1.5 అండ్ ఇంకా రిమైనింగ్ మీ డ్రైవింగ్ డెలివరీకి అయితేనేమో 1.8 నుంచి 2 వరకు ఉంటుంది.
1% ట్యాక్స్ కట్టండి, మీకు 1.6 to 1.8 వరకు సేవింగ్స్ ఉంటాయి. ఇదేంటి అంటే రైడ్స్ మీ ఇష్టం, మీరు ఎంతైనా రైడ్ వేసుకోవచ్చు. మీకు 1.3 50K వరకు మీరు ల్యాండ్ చేసుకోవచ్చు డ్రైవింగ్. ఇంకా మిగతా రిమైనింగ్ వాటికైతేనేమో 1.2 1.5 వరకే బేసిక్ ఉంటుంది. హవర్స్ లిమిట్ ఉంటుంది వర్కింగ్. అవర్స్ లిమిట్ ఉంటుంది. ఇంతవరకు క్లియరా సార్? అండ్ ఇది ఒక ప్రాసెస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు అక్కడికి అయినాక ఫుడ్కి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఎంప్లాయర్. మీకు జాబ్ ఎవరైతే మేబీ అది లేట్ అయితే ఏం లేదు, అదే జాబ్ దొరకడం లేట్ అయితే ఎంప్లాయర్ జాబ్ అంతా ఇక్కడే డిసైడ్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. అండ్ మీరు రెండో కంట్రీ చూస్ చేసుకోవాలని చెప్పాను కదా, అది కూడా మీరు ఇక్కడే డిసైడ్ చేసేసుకోవాలి. అండ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు అక్కడ ఉంటారు, నెక్స్ట్ డే బస్ టికెట్స్ సార్ పెడతారు, అక్కడ ట్రావెల్ అయిపోతారు. మీరేం జాబ్ చూస్ చేసుకున్నారు, ఫుడ్ అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్, ఎవ్రీథింగ్ ఇక్కడే మాట్లాడుకుంటారు. అండ్ అక్కడికి వెళ్ళి లీగల్ కార్డ్ తీసుకొని మీరు జాబ్లోకి జాయిన్ అయ్యేందుకు 1 వీక్ అయినా పడుతుంది కదా. అంటే మీరు మంచి రోజు అని అది ఇది చూసుకొని పోతాం కదా, లాయర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి అప్పటి వరకు మీకు రిసీవ్ చేసుకున్న క్లయింట్ అరేంజ్ చేస్తారు ఫుడ్, హాస్టల్, దానికి నో ప్రాబ్లం. మీరు వన్స్ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంప్లాయీ ప్రొవైడ్ చేస్తారు హాస్టల్, ఫుడ్. ఇంకా మీకు సెకండ్ ఆప్షన్ ఒకటి ఉంది. ఇదేంటిది? ఈఎంఐ కదా సార్. ఇందాకేంటి పాస్పోర్ట్ లాయర్ దగ్గర పెట్టాలి అని కొంతమంది ఒప్పుకోరు. నేను నెట్ పేమెంట్ చేసేసుకుంటాను, పాస్పోర్ట్ నేనే పెట్టేసుకుంటా అంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఎంత 4 lakhs కదా, ఇది 3.5, 50,000 మీకే సేవ్ అవుతాయి. ఇప్పుడు ఈఎంఐ అంటే మనం ఏదన్నా ఇప్పుడు ఇది ఈఎంఐలో తీసుకుంటే 50K పడుతుంది, అదే నెట్ తీసుకుంటే 12-30K ఇస్తాడు. సో ఈ 1 lakh యాస్టీస్ మీకు ప్రాసెస్ అయ్యే కొద్దీ పే చేసుకుంటారు. ఇది మాత్రం 3.5, ఈ 3.5లో 1.25 ఫస్ట్ 1.25 మీకు వీసా వచ్చిన తర్వాత ఇక్కడ పే చేస్తారు. దేనికి? ఫ్లైట్ టికెట్స్, హోటల్. ఇక్కడ వితౌట్ ఫ్లైట్ టికెట్స్ కదా, విత్ ఫ్లైట్ టికెట్స్ దీంట్లో ఉంటుంది. అండ్ దీనికి కూడా మీరు అక్కడ 6 months వర్క్ చేస్తే మీ ఫ్లైట్ టికెట్స్ అమౌంట్ మీకు క్లైమ్ చేస్తారు. లో ప్రాబ్లం. ఫస్ట్ 1.25 ఇక్కడ పే చేస్తారు. దీనికి ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకొక 1.25 ఇది క్యారీ చేయాలని చెప్పా కదా మీ దగ్గర 50. దీంట్లో అయితే ఇది క్యారీ చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఇదే క్యారీ చేస్తారు. 1.25 యూరోస్లో కన్వర్ట్ చేసి మీ చేతికి ఇస్తాము. మీరు ఇమిగ్రేషన్లో షో మనీ అడిగినప్పుడు చూపిస్తారు. అండ్ ఇందాక రిసీవ్ చేసుకునే క్లయింట్ ఉన్నారు కదా, ఈ సర్వీస్ చేయాలని చెప్పారు. అతను మీకు ఎవ్రీథింగ్, ఈ లీగల్ కార్డ్ ఇప్పించడం, ఎంప్లాయ్ దగ్గర తీసుకెళ్ళి జాబ్లో పెట్టించడం, ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ ఇప్పించడం, మీకు న్యూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాలి. సో మీకు ఫుడ్కి అతనే చూస్తాడని చెప్పాను కదా, మీరు జాబ్లోకి వెళ్ళే వరకు హాస్టల్ అతనే. సో అతనికి ఒక 30K ఛార్జెస్ ఉంటాయి, ఎందుకంటే తన జాబ్ అంతా మానేసి మీతో ఉంటారు. అతనికి వీక్ డేకి వచ్చేసి ఇంత ఉంటుంది శాలరీ, అది వదిలేసి మీతో ఉంటాడు కాబట్టి 30K. లాయర్ గారు మీకు లీగల్ కార్డ్ ఇచ్చిన తర్వాత లాయర్ గారి ఫీ 30K. అండ్ థర్డ్ పర్సన్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు సార్, గుర్తుంచుకోండి. మిమ్మల్ని తీసుకెళ్ళి లాయర్ దగ్గర కూర్చోబెడతాం. మీకు అంత ప్రాసెస్ అయిన తర్వాత మీ చేతికి లీగల్ కార్డ్ వచ్చిన తర్వాత మీరే మాట్లాడుకొని మీరే పే చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రీవియస్ ఏజెంట్ని పెట్టాం. అదేంటి ఇప్పుడు ఏజెంట్ అంటే మీ దగ్గర ఎంతో కొంత ఆశిస్తుంది. సో లాయర్ 30 చెప్తే అతను 60-50 చెప్తున్నాడు. అది మనకు క్లయింట్ వల్ల తెలిసింది. అందుకే ఏజెంట్ని తీసేసి మిమ్మల్ని పెట్టేశాం అనుకోండి, అప్పుడు 25కి కన్విన్స్ చేసుకుంటారేమో, ఇతను ఒక 25కి కన్విన్స్ చేసుకుంటారేమో. అది ఇంకా మీ ఇష్టం, మీరు మీ సిచ్యువేషన్ చెప్పుకొని ఎలా అయినా మాట్లాడుకోండి. సో ఇది మీరే పే చేసుకుంటారు. మీ చేతి సాలరీ రాకుండా పే చేయాలి, సాలరీ వచ్చాక పే ఇది 3.5 ఈఎంఐ ద్వారా పే చేసుకుంటారు ఎవరు ఛార్జెస్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే నెట్ పేమెంట్ చేసేసుకుంటారు. అక్కడైనా ఛార్జెస్ మొత్తం మీరే చూసుకుంటారు. ఒక ఫ్లైట్ టికెట్స్ మీరు పెట్టుకుంటారు, ఈ 1 lakh పే చేసుకుంటారు. ఈ 3 lakhs మీరు ఇప్పుడు ఇవన్నీ శాలరీలో నుంచి పే చేసుకుంటారు. ఇక్కడ మీకు 50,000 సేవ్ అవుతుంది. మీ పాస్పోర్ట్ ఎవరి దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఈఎంఐ ప్రాసెస్, నెట్ పేమెంట్. క్లియర్ సార్? మనం నెట్ చేసుకుంటే ఏంటి అంటే 3.5లో అయిపోతుంది ఎవ్రీథింగ్.
అండ్ మీరు మాకు ఇక్కడ 1 lakh పే చేసుకుంటారు. ఇదే ఈ 3 ఏంటి అంటే మీకు ఈ 2.5 ఏంటంటే మీ చేతులతోటే మేము దేనికి ఎంత అనేది మీరే పెట్టుకుంటారు. ఒక 1.25 ఇక్కడ పే చేస్తారు ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ బుక్ చేయడానికి. ఇంకో 1.25 మీ చేతికి ఇస్తాము. మీరు వెళ్ళి ఇక్కడికి షో మనీ చూపించుకొని వెళ్ళిన తర్వాత ఎవరికి ఎంత అవుతుందో ఖర్చులు మీరే మాట్లాడుకొని చేసుకుంటారు. ఎవరి చేతులకి ఇవ్వరు. క్లియరా సార్? అండ్ మీకు లీగల్ కార్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీకు జాబ్స్ ఇలా ఉంటాయి. డెలివరీ జాబ్ ఇది అంటే ఏ క్లయింట్ దేంట్లో ఉంటే అది పెట్టేస్తారు సార్. అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరి దేంట్లోకి వెళ్తే జాబు వాళ్ళని తీసుకెళ్తారు. ఇది బకెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ రోజు నెక్స్ట్ డేకి వస్తారని చెప్పేసి డైరెక్ట్ మీరు ఆ కంట్రీ నుంచి పోలాండ్కి షిఫ్ట్ అయిపోతాము. సో మనం ఏ కంట్రీకి వేసుకున్నా సరే పోలాండ్కి షిఫ్ట్ చేస్తాం సార్. సో ఈ కంట్రీస్కి మాకు కొద్దిగా సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ పోలాండ్కి షిఫ్ట్ చేసేసి ప్రీవియస్ అయితే ఇవి సార్ లీగల్ కార్డ్, ఎల్లో కార్డ్, వైట్ కార్డ్, పింక్ కార్డ్ అంటారు. వీటిని ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వైట్ కార్డ్, లీగల్ కార్డ్ ఫస్ట్ మీకు 2 daysలో ప్రొవైడ్ చేసేది ఇది. మీరు లీగల్గా జాబ్ చేసుకోవడానికి ఇది ఇంటికి ప్రీవియస్లీ. ఇప్పుడు మనకి న్యూ అప్డేట్ వచ్చింది ఏంటి అంటే ఇది ఫస్ట్ అయితే నెదర్లాండ్స్ వేసుకున్నాం అనుకుంటున్నాం. నెదర్లాండ్స్ ఆర్ ఫ్రాన్స్. అవును, ఎందుకంటే ఈ 2 countries ఫస్ట్ మీకు ఇది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇది ఒక క్లయింట్ అనమాట. నెదర్లాండ్స్ అంటే మీ హరీష్ పేరు గుర్తుంచుకోండి. హరీష్ కోలా హరీష్ ఎక్కడ ఉంటుంది ప్రాపర్? విలేజ్ మేడం వెళ్ళా వాళ్ళ కోలా హరీష్ విలేజ్. ఇప్పుడు చూశారు కదా అతను ఇమిగ్రేషన్ పాస్ అయిన తర్వాత ఇలా అప్డేట్ ఇస్తారు సార్కి. సో మీ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ ఏంటి అంటే ఒక రోజులో క్యాన్సిల్ చేసుకుని 24 hours క్యాన్సిల్ చేసుకునే విధంగా మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటాం. రిటర్న్ టికెట్ మీరు ఇలా ఇమిగ్రేషన్ పాస్ అయిన తర్వాత సార్కి అప్డేట్ ఇస్తే 2/28 నైట్ ఇమిగ్రేషన్ క్రాస్ అయిందని ఇట్లా అప్డేట్ ఇస్తే మీరు మొత్తం ఇమిగ్రేషన్స్ అన్నీ క్రాస్ అయిన తర్వాత ఫ్లైట్ టికెట్స్ అనేది క్యాన్సిల్ చేస్తాం. రిటర్న్ టికెట్ అప్పుడు ఏంటి కొంత అమౌంట్ అనేది కట్ అయిపోయి మనకి రీఫండ్ అనేది వస్తుంది కొంత అమౌంట్. ఆ కోలా హరీష్ని అదే బిజినెస్ ఆర్ జాబ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టుకుంటాం. అదే ఐదర్ జాబ్ ఆర్ బిజినెస్ ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టుకుంటాం.
ఇందాక చూశారు కదా అతను ఇది పాస్పోర్ట్, ఇందాక చూపించారు కదా అది లీగల్ కార్డ్, ఇది పాస్పోర్ట్. ఇందాక అయింది అది స్టార్టింగ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత సార్ కంప్లీట్ ఇచ్చింది కదా అవుతుంది అనమాట. ఇందాక చెప్పా కదా 90 days వీసా అనేది ఎన్ని మంత్స్ వ్యాలిడిటీతో వచ్చింది అనేది ఇక్కడ చూసుకుంటాము. 90 days వీసా, ఫ్లయింగ్ డేట్స్ అవన్నీ మనకు స్టాంపింగ్లో వస్తుంది. ఇది ఓలా హరీష్ అనమాట. గరికి ఇది ఒక అతనిది వంగరి రాము వంగరి రాము రామానంద్ సార్ రామానంద్ వంగరి ఇది గుర్తుంది కదా పేరు అతనిది ఇదనమాట వంగరి. హ్యాపీ జర్నీ సార్ మెసేజ్ అనమాట 2:22 AM నైట్. సో అతను ఏంటి ఈవినింగ్ మొత్తం ఇమిగ్రేషన్స్ అన్నీ క్రాస్ అయిపోయిన తర్వాత కంప్లీటెడ్ అని పెట్టి సార్ కాల్ చేసి క్యాబ్ కోసం అతను అనమాట. ఇది అతను ఏంటి పోలాండ్ ట్రావెల్ అన్నమాట. నెదర్లాండ్స్ అతనికి వచ్చింది బట్ అతను పోలాండ్ పోతానని చెప్పారు. ఇవి బస్ టికెట్స్. పోలాండ్లో తనను రిసీవ్ చేసుకునే క్లయింట్ నెంబర్ పెట్టేశాము. అతను పికప్ చేసుకునే అతనిది డీటెయిల్స్ పెట్టాము. సో అతను పోలాండ్ ఉన్నాడు. ఇందాక అతనిదే కదా మీరు చూసింది. ఇది అతను చాలా తక్కువ 5-6 months అవుతుంది కదా, మీరు జస్ట్ టూర్ పర్పస్ మీదకి వచ్చారన్నట్టుగా పెట్టుకోవచ్చు. బట్ అలా కాదు, ఆల్రెడీ 1 year అయిపోయింది. సో కాబట్టి పోలారిస్ నెంబర్ ఉందా మేడం? పోలారిస్ నెంబర్ ఉంది. సార్ ఉన్నారు, సార్ వెళ్ళిపోయారు. సార్ ఉంటే సారీ మాట్లాడిస్తారు. నెంబర్స్ అయితే షేర్ చేయము, కాల్ చేసి స్పీకర్ పెడతారు, మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది రాకేష్. ఇది సెకండ్ నెదర్లాండ్స్ అయింది సందీప్ అని. అన్నది పాస్పోర్ట్. మీరు ఫోటో తీసి పెడితేనే మాకు వస్తుంది. ఒకసారి సార్కి కాల్ చేసి సో డ్రైవింగ్ అన్నాను కదా, ఇది పోలాండ్లో కాలేజ్ 1.7 అనమాట. 400 వీక్కి 50K వరకు మీరు ల్యాక్ చేసుకోవచ్చు. ఇది ఒక వీక్ అనమాట క్లయింట్ది. ఇది ఒక వీక్ 108. ఇందాక చెప్పా కదా 1.8 నుంచి ఇట్లా వస్తుంది అని చెప్పేసి. అది మీ ఇష్టం, మీరు అన్ని రైట్ సైడ్ తీసుకోవచ్చు. ఇది పుప్పాల నరేష్. ఇందాక ఫస్ట్ చూసారు చూడండి లీగల్ కార్డ్ ఒకటి వైట్ది, వైట్ కార్డ్. ఇతను అనమాట నరేష్ పుప్పాల. ఇది ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో. ఆమ్స్టర్డామ్ మెయిన్ ప్లేస్ ఇది. అక్కడికి రీచ్ అయిన తర్వాత సార్కి మెసేజ్ చేశారు. సో ఇది పుప్పాల నరేష్ది. డాక్యుమెంటేషన్ చార్జెస్ ఇవి వాళ్ళ వీసాస్. 3.5 ఇక్కడ వస్తుంది మీకు ఎన్ని డేస్కి వచ్చింది అనేది. ఇందాక చెప్పాక వంకర రామానంద్ అతని పాస్పోర్ట్. మేడం ఇంకొక డౌట్, మనం ఇప్పుడు వెళ్ళిన దగ్గర వర్క్ నచ్చకుండా వేరే వర్క్ చేంజ్ చేస్తారా? చేంజ్ చేస్తాం, చేంజ్ చేస్తాం సార్. ఇప్పుడు మీకు ఒక వర్క్ ఇచ్చాము, అది నచ్చలేదు అంటే వేరే వర్క్లో పెట్టిస్తాం. బ్లూ కలర్ జాబ్సే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు సార్. ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్గా ఇతను సోహెల్ అనమాట. 28th November మాట్లాడాను తనతో. ఇనిషియల్గా డాక్యుమెంటేషన్ ఇది చెక్ లిస్ట్, మీరు ఏమేమి ఇవ్వాలి అనేది. అప్పుడు ఒక 25 pages ఉన్నారు. మీరు స్లాట్ రోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత మీకు ఎవ్రీథింగ్ 1 day బిఫోర్ నేను డాక్యుమెంట్స్ ఇస్తాను. ఎందుకంటే మీరు 25 BFS చెక్ లిస్ట్ అండ్ తను పేమెంట్ చేసుకున్నది, 10,000. తన ప్రూఫ్స్, తనకి ఏంటి నేను స్లాట్ ఇవ్వాలి. దీంతో 25th November మాట్లాడాను. చెక్ లిస్ట్ అండ్ అతను ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు చార్జింగ్ అంటే స్కానర్ పెట్టాం, పేమెంట్ చేసుకున్నాడు, తన డీటెయిల్స్. దీనికి మనం ఏంటి స్లాట్ ఇవ్వాలి. సో రిమైనింగ్ మిస్ అయినవి తీసుకుంటాం.
తను ఇప్పుడు చూపించాను కదా, తన బ్రదర్ ఇతను కూడా అండ్ ఇక్కడ నుంచి అలా తమ్ముడితో కూడా చేయించుకుంటున్నాడు. సో అతని పేమెంట్, అతని డీటెయిల్స్ అన్నీ ఆ రోజు డైరెక్ట్ వచ్చి ఇచ్చేసి వెళ్ళాడు. మేము టికెట్స్ ఇచ్చేటప్పుడే 1.25 that is 1.25 for your 19th నవంబర్ మాట్లాడాను. తను 22 నవంబర్ వచ్చి పేమెంట్ అంతా చేసుకున్నాడు. 10 పే చేశాడు ఆ రోజు. ఇంటికి వెళ్ళిన తర్వాత 50 పే చేసుకున్నాడు. ఇప్పుడు ఇతనికి స్లాట్ ఇవ్వాలి. అండ్ మనకు రీసెంట్గా వచ్చిన వీసా నేను ఇందా మీరు చూపించినవి అని లాస్ట్ మంత్ది. 1.25లో మీకు లీగాలిటీ కార్డ్ లైక్ బయోమెట్రిక్స్ అవన్నీ కపుల్ వీసా అన్నమాట ఇది రీసెంట్. లీగాలిటీ కార్డు జాబ్ ఇది ఇంకా పోయాలి అన్నమాట. మీకు అందులో 30 days వచ్చింది. వీళ్ళిద్దరు కపుల్ వీసా వేసుకున్నారు, లవర్స్ అన్నమాట వాళ్ళు. సో తిని సార్ మీరు డిపెండెడ్ అట్లా మన పర్సన్ వస్తారు సార్, వీళ్ళు ఇంకా ఫ్లై అవ్వాలి. ఆ పర్సన్ ఇద్దరికి అక్కడ చూపించేస్తారు. లేదు మీకు ఇట్లా ఉంటుంది అనమాట. అతని పాస్పోర్ట్, వర్క్ పర్మిట్ కార్డు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇది. మోర్ దెన్ 2 days ఎందుకంటే మీరు మూవింగ్ ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇది వెల్కమ్ నెదర్లాండ్స్ నుంచి Process అనేది. పోలాండ్ వెళ్ళడానికి ఒక 8 hours. ఇది హరీష్ అండ్ పోలాండ్ క్లయింట్. అయిన తర్వాత మన కోసం వచ్చి పిక్ చేసుకొని 27 నవంబర్ మాట్లాడాను, పేమెంట్ చేసుకున్నాను. జాబ్ కూడా ఉంది. అండ్ కావాలంటే మీరు లైక్ దీనికి slot ఇవ్వాలి. మొన్న గౌతమ్ అని ఒక క్లయింట్ చేసుకొని వెళ్ళాడు, స్లాట్ వేసాడు. మీరు వాళ్ళతో కూడా కొలాబరేట్ అవ్వచ్చు. వెళ్ళిన మన దగ్గర 5 members 2 members సేమ్ అదే పని చేస్తారు. 27 అక్టోబర్లో మాట్లాడాను తనతో నేను. సో యూ కెన్ తన పేమెంట్స్ సెకండ్ టైం పేమెంట్ అది. ఇతను ఆన్లైన్లో చేసుకున్నాడు అనమాట పేమెంట్. చెక్ 3.5లో అయితే సార్ వచ్చాక మాట్లాడతారు. ఎందుకంటే 3.5 ఇస్తాము. ఇది ఆన్లైన్లో అగ్రిమెంట్ అనమాట. మీకు అగ్రిమెంట్ ఉంటుంది మీరు ప్రాసెస్ చేసుకున్న రోజు. ఇట్లా అగ్రిమెంట్ తనకు పంపించాడు. మైట్ బి ఈ టైమ్స్లో ఇది సైన్ చేసి అతను మనకు రిటర్న్ పంపించాడు. మనం పంపించిన కాపీ ఇది ఆన్లైన్లో చేసుకొని మనకు పెట్టేది. ఇది మనం పంపించిన కాపీ సైన్ చేసి మనకు రిటర్న్ పెట్టాడు. మీకు ఇట్లా ఉంటుందన్నమాట ప్రాసెస్ చేసుకున్న రోజు అగ్రిమెంట్. అండ్ మీకు ఏదైతే నేను చెప్పానో ఎవ్రీథింగ్ దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఎంత పేమెంట్ చేసుకున్నారు, ఎంత పెండింగ్ ఉందనేది దాంట్లో ఉంటుంది. ఇది సెకండ్ టైం పేమెంట్. అతను మన స్లాట్ వేసి వచ్చాడు. ఇట్లా స్లాట్ ఇస్తాం. విఎఫ్ఎస్ మన 15కి ఈ రోజు మన మండేకి మండే 11 PM 3 PMకి తనకు స్లాట్ వేసి వచ్చాడు. డెసిషన్ ఉంది. అక్కడ స్లాట్ వేసుకొని వచ్చానండి. ఇంకా సార్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఎంత సెన్సిటివ్ పార్ట్ ఇది మీరు చెప్పకపోతే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకు ఇన్స్టాల్మెంట్ వస్తే ఇప్పుడు 1 lakh కట్టాలి, 15 lakh హ్యాండ్ ఉండాలి. ఫ్లైట్ టికెట్ టికెట్స్ అప్పుడు ఎంప్లాయర్ ఇస్తాడా ఇవ్వడా అనేది ఎంప్లాయర్తో వీసా వచ్చిన తర్వాత మాట్లాడతాం. నేను అదొక్కటి చెప్పట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఏదైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంప్లాయర్ ఇవ్వకుంటే మళ్ళీ సెల్ఫ్ అది
ఇయర్స్ వరకు అయితే సార్ ఎంప్లాయర్ ఇవ్వకుంటే సెల్ఫ్ పెట్టుకుని పోవాలి. మీరు పెడతారా మీరే కట్టుకోవాలి సార్. ఇవ్వకపోతే ఒక 10% మీరు పే చేసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేసిన తర్వాత మీ అమౌంట్ మీకు క్లెయిమ్ చేస్తారు. ఫోటో తీసుకుంటారా సార్?